పౌలు మైండ్ దేనితో నిండి ఉన్నదో దానినే ప్రకటిస్తున్నాడు, దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. ఆతురత గలవాడై అన్న అపోస్తుల కార్యాలు 18:5 చదువు ఒకసారి. అపోస్తుల కార్యాలు 18:5. శీలయు తిమోతియు ఆతురత గలవాడై, అతని ఇంటెన్షన్ చూసారా, మామూలుగా లేదు కదా. ఆసక్తితో ప్రార్థన చేయటం వేరు, అత్యాసక్తితో ప్రార్థన చేయటం వేరు. మీరు అపోస్తుల కార్యాలు ఈ పదాలు, ఈ యాడింగ్ ఎర్బ్స్ అంటే విశేషంగా మాట్లాడే పదాలు భలే కనిపిస్తాయి మనకి, విశేషంగా కదా. బాగుంది, చాలా బాగుంది కదా. ఆతురత, విశేష ఆసక్తి, ఈ పదాలు భలే ఉంటాయి. ఆతురత అని మనం చాలా బాగా మామూలు చదువుతాం, కానీ ప్రాక్టికల్గా చదవండి. ఆతురత అంటే ఎలా ఉంటుందో, ఆసక్తి అంటే ఎలా ఉంటుందో కదా. ఆతురత, దేవుని సువార్త ప్రకటన పట్ల అత్యాసక్తి కలిగిన వాడే, ఆతురత కలిగిన వాడే. బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, నష్టం కానీ ఏమీ మనస్కరించుకోండిగా ఎక్కడ పరిచర్య చేశాడో అక్కడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు.